రామరాజు ముందు భాగ్యం బండారాన్ని బయటపెట్టిన చింతామణి ఊహించని నిర్ణయం తీసుకున్న రామరాజు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రైస్ మిల్లులో కొట్టేసిన 6 లక్షలు తీసుకొని ఇక వల్లీతోనే బాకీ అంతా తీర్చేయాలని చింతామణిది వల్లీని తీసుకువస్తారు. ఇంత ఆ డబ్బంతా కూడా చూసి వల్లి షాక్ అయిపోతూ ఎవరు కొంప ముంచి ఈ డబ్బు తీసుకొచ్చారు అని వాళ్ళని నిలదీస్తుంది. అప్పుడు ఇక భాగ్యం అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు చింతామణికి డబ్బులు ఇచ్చామా, అయినా అప్పిచ్చిన వాళ్ళని ఎక్కువసేపు వెయిట్ చేయించకూడదు అని భాగ్యం అయితే అంటుంది. అప్పుడు ఇక వల్లి ఆ డబ్బులన్నీ కూడా చింతామణి చేతిలో పెడుతుంది. చింతామణి ఇవి అసలు నోట్లేనా లేకపోతే దొంగ నోట్లా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక అంటూ ఉంటుంది భాగ్యం, కష్టపడిన సొమ్ము చవటాసును కూడా వస్తుంది అని ఆనందరావు అయితే చెప్తాడు. అప్పుడే ఇంకా అంటూ ఉంటుంది చింతామణి, ఇది కానీ దొంగ సొమ్ము అయితే అప్పుడు మీ సంగతి చెప్తాను అని చింతామణి అయితే వార్నింగ్ ఇస్తుంది. నేను ఇదే ఊర్లో ఈ డబ్బుతో ఫైనాన్స్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరైనా మంచి కస్టమర్లు ఉంటే చెప్పండి, కమిషన్ ఇస్తానులే అని అంటూ ఉంటుంది చింతామణి. ఇక అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక అంటూ ఉంటుంది వల్లి, ఇంత డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏమీ మాట్లాడరేంటి అని అడుగుతూ ఉంటే, చెప్పాను కదమ్మా మా తెలివితేటలతో సంపాదించామని అని అంటూ ఉంటాడు ఆనందరావు. అప్పుడే ఇక వల్లి, ఏమో నాకేంటో అనుమానంగానే ఉంది, మళ్ళీ మీరేదో చెయ్యకూడని తప్పు చేశారని అనిపిస్తుంది, మీరు చేసిందేంటో చెప్పండి అని అంటూ ఉంటే ఇంతలో ఇక వల్లికైతే ఫోన్ వస్తుంది. ఇదేంటి మా అత్తయ్య ఫోన్ చేస్తుంది అని వల్లి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. చెప్పండి అత్తయ్య గారండి అని అంటూ ఉంటే, నీకు ఎన్నిసార్లు చెప్పానే మీ పుట్టింటికి వెళ్ళొద్దని, ఎందుకు వెళ్ళావో త్వరగా ఇంటికి రా అని అడుగుతూ ఉంటుంది. వేదవతి ఫోన్లో తిడుతుంది. అప్పుడు ఇక వల్లి, నేను వస్తాను, ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో నాకు మీరు చెప్పాలి, మళ్ళీ నేను ఫోన్ చేస్తాను అని అంటూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక భాగ్యం, అమ్మడికి ఈ డబ్బులన్నీ అల్లుడి దగ్గరే కొట్టేశామని తెలిస్తే మన పీకలు నొక్కేస్తుంది, సమయానికి అది తెగించి అడిగేసరికి నిజం చెప్పేద్దామని అనుకున్నాను, ఈలోగా వాళ్ళ అత్తగారు ఫోన్ చేసిందిగా సరిపోయింది అని భాగ్యం ఆనందరావుతో అంటుంది. కానీ ఈ డబ్బు మనం మిల్లులో దొంగతనం చేసామని ఖచ్చితంగా అమ్ముడికైతే అనుమానం వస్తుంది, తెలిసిపోతుంది కూడా అని అంటూ ఉంటాడు ఆనందరావు. తెలిసిన రోజు ఏం చేస్తుంది లేవయ్యా, అది ఊరికినే ఏడుస్తుంది లేకపోతే తిడుతుంది, అంతకుమించి ఏం చేయగలదు, మనకి మాత్రం ఇప్పుడు ఒక సమస్య పోయింది, అదే చాలు అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక భాగ్యం తరువాత రామరాజు ఊరి నుంచి వస్తున్నాడని ఫోన్ అయితే వస్తుంది. ఫోన్ రావడంతో అప్పుడే ఇక వేదవతి, మీ నాన్న ఊరి నుంచి వస్తున్నారంట అని అంటూ ఉంటుంది చందుతో. ఇక అప్పుడే చందు, అవునా, అయితే నాన్న అకౌంట్లు చాలా తేల్చాలి, అకౌంట్లు అలాగే ఉండిపోయాయి అని అంటూ ఉంటాడు చందు. అలా అన్న తర్వాత, అవునరా మీ నాన్న వెళ్ళి చాలా రోజులైంది, ఇప్పటికి వస్తున్నారు, వచ్చిన తర్వాత ఈ మిల్లు అకౌంట్లు తేల్చడమే సరిపోతుంది అని చెప్తూ ఉంటుంది వేదవతి. తర్వాత రామరాజు ఇంటికి రానే వస్తాడు. వచ్చిన తర్వాత ఇక రామరాజుని చూసి వేదవతి అయితే దగ్గరికి వెళ్తుంది. రామరాజు కోపం మాత్రం పోదు. రామరాజు వేదవతితో మాట్లాడడం పక్కనే ఉన్న అమూల్యతో చెప్తూ ఉంటాడు అన్ని విషయాలు. అప్పుడు ఇక అమూల్య, నాన్న జరిగి 10 రోజులు అయిపోతుంది గొడవ, ఇప్పటి వరకు అమ్మతో ఎందుకు మాట్లాడడం లేదు మీరు, పాపం అమ్మ మీరు మాట్లాడడం లేదని ఎంత బాధపడుతుంది అని అంటూ ఉంటుంది అమూల్య. మీ అమ్మకి పుట్టింటి వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని తను బాధపడుతుంది తప్ప నేను బాధపడతానని ఎప్పుడు కూడా అనుకోదులేమ్మా, అలా అనుకునేదట్టయితే ఆ రోజే నాకు నిజం చెప్పేసేది, ఈరోజు అందరి ముందు నన్ను ఇలా అవమానించేది కాదు అని అంటూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు అలా అన్న తర్వాత అప్పుడు ఇక వేదవతి, వసే అమూల్య అవన్నీ నీకెందుకే, నీకే కదా చెప్తున్నారని, ఆయన చెప్పినట్టు చెయ్యి అని అంటూ విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోతుంది వేదవతి. ఇక లోపలికి వేదవతి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే రామరాజు, బుజ్జమ్మ కావాలని నువ్వు నన్ను ఇలాగా అందరి ముందు అవమానించావు, జరిగింది చెప్పకుండా నా కోపానికి గురయ్యావు, నీతో మాట్లాడకుండా ఉండడం నా వల్ల కూడా కావడం లేదు, కానీ మాట్లాడాలని అనుకునేటప్పుడు నువ్వు ప్రేమ విషయంలో చేసిన తప్పు అయితే తెలిసొస్తుంది అని అంటూ ఉంటే, ఇక ఏంటి నాన్న ప్రతిసారి ఎందుకు అలా అమ్మని బాధ పెడుతున్నారు, తనతో మాట్లాడండి, అంతకన్నా ఎక్కువ తప్పులు చేసిన వాళ్ళని క్షమించి ఇంట్లో పెట్టుకుంటున్నాము,
అమ్మ ఏ తప్పు చేసింది? ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టాలనుకుంటుంది. అంతకు మించి అమ్మ ఏం తప్పు చేసింది? ఇక్కడ కుటుంబాల్ని విడగొట్టి, కాపురాల్ని విడదీసి, మనుషుల మధ్య గొడవలు పెట్టాలనుకునే వాళ్ళు చాలామంది సంతోషంగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏ శిక్ష వేయడం లేదు ఆ భగవంతుడు. కానీ అమ్మలాగా ఒకళ్ళ గురించి ఆలోచించి ఒకళ్ళ క్షేమాన్ని కోరుకునే వాళ్ళకే బాధలన్నీ. అందుకని అంటారేమో, దేవుళ్ళు ఎప్పుడూ కూడా మంచి వాళ్ళకి ఎక్కువగా బాధలు పెడతారని, చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా తక్కువ బాధలే అనుభవిస్తారని అని అంటూ ఉంటాడు చందు. రే, ఇవన్నీ ఎందుకురా ఇప్పుడు, ముందు వెళ్ళి ఆ లెక్కలు తీసుకురా అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే తిరుపతి, చందు ఇద్దరూ కూడా అకౌంట్స్ పుస్తకాలు తీసుకువచ్చి ఇక అప్పచెప్తారు రామరాజుకి. ఇక ఇద్దరు కూడా నుంచొని ఉంటారు. రామరాజు అయితే లెక్కలు చూస్తూ ఉంటాయి. రే పెద్దోడా, ఏంట్రా ఇంత తేడా వస్తుంది, 6 లక్షలు తేడా వస్తుంది అని అంటూ ఉంటాడు రామరాజు. ఆ మాట విని ఒక్కసారే చందు, తిరుపతి ఇద్దరు ఒకరి ముఖాలు వాళ్ళు చూసుకుంటారు. 6 లక్షల 6 లక్షలు రావడం ఏంటి నాన్న అని అంటూ ఉంటాడు చందు. అవునరా పెద్దోడా, 6 లక్షలు తేడా వస్తుంది. మరి దీంట్లో నువ్వేమీ రాయలేదు. ఇప్పుడు నువ్వు చూపించిన లెక్క ప్రకారం నీ దగ్గర 6 లక్షలు ఉండాలి అని అనంగాల్ని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు చందు. ఇదంతా వింటున్న వల్లి షాక్ అయిపోతూ అంటూ ఉంటుంది, ఈ 6 లక్షలకి సంబంధం ఏమన్నా ఉందా? క్యారేజీ తీసుకువెళ్ళి కట్టలు కట్టుకొని వచ్చాము అని ఆ రోజు నాన్న చెప్తున్నాడు. అంటే అసలు ఏం జరుగుంటుంది? ఆ రోజు మీ ఇంట్లో నుంచే మాకు ఫుడ్ వచ్చిందని తిరుపతి బాబాయ్ కూడా చెప్పారు. అంటే కొంపదీసి వాళ్ళు కొట్టేసి ఆ చింతామణి బాకీ తీర్చిన డబ్బులు మిల్లు డబ్బులు కాదు కదా అని వల్లి షాక్ అయిపోతాం. వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఇక భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి, ఏం చేస్తున్నావమ్మడో, నీ గురించే నేను ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక భాగ్యం, నిజం చెప్పవే అమ్మ, ఆ రోజు ఏం జరిగింది? ఆ చింతామణికి మీరు తీర్చిన 6 లక్షలు బాకీ, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడుగుతూ ఉంటుంది వల్లి. అప్పుడే ఆ మాట విని ఒక్కసారి భాగ్యం షాక్ అయిపోతూ, అది తెలిసిన వాళ్ళు అప్పిచ్చారు అని అంటూ ఉంటుంది. తెలిసిన వాళ్ళు అప్పిచ్చారా, లేకపోతే తెలిసిన వాళ్ళ దగ్గర మీరు కొట్టేశారా అని అడుగుతూ ఉంటుంది వల్లి. నిజం చెప్పండి, అవి మిల్లు డబ్బులు కదా అని అనంగాల్ని అప్పుడు ఇక భాగ్యం, ఓ తెలిసిపోయిందా నీకు అని అంటూ ఉంటుంది. తెలిసిపోయిందేంటమ్మా? 1 కాదు 2 కాదు 6 లక్షలు కొట్టేశారా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఒకేసారి 6 లక్షలు తేడా అకౌంట్లో కనపడితే మావయ్య గారికి తప్పకుండా అనుమానం వస్తుంది. అప్పుడు మనం ఇప్పటి వరకు కష్టపడిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అని అంటూ ఉంటుంది వల్లి. నాకు చెప్పకుండా నా మిల్లులో 6 లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ చింతామణికి ఏదో ఒకటి చెప్పేవాళ్ళం కదా అని అంటూ ఉంటుంది వల్లి. ఏంటే చెప్పేది? ఇంటి మీదకి రౌడీల్ని తీసుకొచ్చి చంపడానికి కూడా సిద్ధమైంది ఆ చింతామణి. ఇక మిల్లులో డబ్బులు కొట్టేయడం తప్ప వేరే దారి దొరకలేదు. అందుకని డబ్బులు కొట్టేసి ఆ చింతామణి బాకీ తీర్చేశాము అని అంటూ ఉంటుంది భాగ్యం. నువ్వు అంతా కూడా బాగానే చేసావమ్మా, కానీ ఇప్పుడు మావయ్య గారు అకౌంట్లు తేల్చుకొని 6 లక్షలు డబ్బు ఉండాలి కదా, ఏమైందని ఆయన్ని అడుగుతున్నారు. ఆ డబ్బు ఏమైందో తెలియక ఆయన ఎంత సతమతమైపోతున్నారో అని అంటూ ఉంటుంది. అప్పుడే వల్లి అలా అన్న తర్వాత భాగ్యం, మా మీద మాత్రం అనుమానం రాదులే, ఎందుకంటే మేమేమీ అలాగ చేసేవాళ్ళం కాదని తెలుసు అని అంటూ ఉంటుంది భాగ్యం. ఇంతలో ఇక చందు లోపలికి వస్తాడు. భాగ్యంతో మాట్లాడుతున్న వల్లి చందు లోపలికి రావడంతో ఫోన్ కట్ చేసి పక్కన పెట్టేస్తుంది. నేను రావడం చూసి ఎందుకు ఫోన్ కట్ చేసేసావు అని అడుగుతూ ఉంటాడు చందు. ఏం లేదు బా, మళ్ళీ నీకు కోపం వస్తుందని కట్ చేసేసాను అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక వల్లి అలా అన్న తర్వాత ఇక చందు అయితే, మిల్లులో 6 లక్షలు కనిపించడం లేదు, ఆ డబ్బు ఏమైందో కూడా తెలియడం లేదు, నాకు తెలిసి మీ నాన్న మీదే నాకు అనుమానంగా ఉంది అని అంటూ ఉంటాడు చందు. ఆ మాట విని వల్లి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా నాన్న మీద అనుమానం ఏంటి అని అడుగుతూ ఉంటుంది వల్లి. మీ నాన్న మీద కాకుండా ఇంకెవరి మీద మేము అనుమానపడాలి? అసలు ఇలాంటి వాళ్ళని మిల్లులోనే పెట్టుకోకూడదు అనుకున్నాము. ఇలాగే ఒకడు ఉండేవాడు మన పెళ్లి కాకముందు, వాడు పెళ్ళైన తర్వాతే వాడు ఇలాగే మోసం చేశాడు. ఆ రోజు మేము వాళ్ళు ఆస్తులు పోయాయని నాటకం ఆడారు కదా, ఆ రోజే వాడు మొత్తం కూడా డబ్బులు కొట్టేసి నాటకం ఆడి మా నాన్నకి దొరికిపోయాడు.
ఇప్పుడు కూడా మిల్లులో 6 లక్షలు ఎవరు తీశారో ఖచ్చితంగా కనిపెడతాను. ఇక ఖచ్చితంగా కనిపెట్టి నేనైతే వాళ్ళని వదిలిపెట్టను. ఒకవేళ మీ నాన్న అయితే ఆ పనిష్మెంట్ వేరేలా ఉంటుంది. ఎలా ఉంటుందో తెలుసా? మా నాన్నకి మొత్తం నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు చందు. ఆ మాట నీ వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ఇక చందు వెళ్ళిపోయాక భాగ్యానికి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటుంది, వల్లి మీరు నాతో ఒక్క విషయం కూడా చెప్పకుండా ఎంత పని చేశారో. నాన్న మీద ఆల్రెడీ మా ఆయనకి అనుమానం వచ్చేసింది. మీ నాన్నే గనక ఈ డబ్బులు తీశాడని తేలితే మాత్రం మీ నాన్నని వదిలిపెట్టను. మా నాన్నకి మీ పుట్టింటి గురించి నీ గురించి నిజం చెప్పేస్తానని బెదిరిస్తున్నాడు అని అంటూ ఉంటుంది వల్లి. అల్లుడు గారు బెదిరిస్తారు తప్ప ఆయనేమీ చెయ్యలేరులేమ్మా, నువ్వేమీ కంగారు పడుకో అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా భాగ్యం తర్వాత ఇక భాగ్యం అలా అనేసరికి అంటూ ఉంటుంది, వల్లి నాకేంటో భయంగా ఉంది. ఈసారి మీరు చేసిన పనికి నాకు చాలాగా టెన్షన్ కూడా వస్తుంది. ఏం జరుగుతుందా అని. ఇప్పుడు మావయ్య గారు మిల్లుకైతే వస్తారు, ఎందుకంటే డబ్బులు తేడా వస్తున్నాయి కాబట్టి. మిల్లుకి వచ్చిన తర్వాత నిజం బయటపడుతుంది. ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అనగానే అప్పుడే ఇంకా భాగ్యం నువ్వేమి కంగారు పడుకో, నేనున్నాను కదా, మొత్తం నేను చూసుకుంటాను అని భాగ్యం అయితే చెప్తుంది. తర్వాత ఇదంతా జరుగుతూ ఉండగా ఇక చింతామణి అదే ఊర్లో ఫైనాన్స్ వడ్డీకి ఇస్తాను డబ్బులని చెప్పడంతో భాగ్యం అయితే 2-3 చింతామణి దగ్గరికి తీసుకువెళ్తుంది. అప్పుడే చింతామణి నువ్వేంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తున్నావు? నేను ఫోన్ చేస్తే వచ్చేదాన్ని కదా, అయినా ఇల్లు వాకిలి చూడకుండా డబ్బులు ఎలా ఇస్తాను అని అంటూ ఉంటుంది చింతామణి. వీళ్ళు నాకు బాగా తెలిసిన వాళ్ళు, అందుకని డబ్బులు ఇమ్మని అంటున్నాను అంటుంది భాగ్యం. సరే తెలిసిన వాళ్ళు అంటున్నావు కాబట్టి ఎంత కావాలి అని అడుగుతూ ఉంటుంది చింతామణి. నాకు 1,00,000 రూపాయలు కావాలని భాగ్యం తీసుకొచ్చిన ఆవిడైతే అంటుంది. అప్పుడు ఇక భాగ్యం 1,00,000 రూపాయలంట ఇచ్చేయండి, నేను హామీ అని సంతకం కూడా చేస్తుంది. అలా చేసిన తర్వాత ఈమె నెల వడ్డీ కట్టకపోయినా సంవత్సరం తిరిగేసరికి అసలు ఇవ్వకపోయినా సరే ఈమెకి మాత్రం మేము ఏమి అడగము, నిన్నే అడుగుతాను గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది భాగ్యంతో. ఎందుకంటే ఆవిడ్ని తీసుకొచ్చింది నువ్వే కాబట్టి మొత్తం నువ్వే చూసుకోవాలి, నీ మీదే ఆధారపడింది, మరి నువ్వే ఎలా చేసుకుంటావో నాకు తెలీదు అని చెప్తూ ఉంటుంది. సరే నాదే బాధ్యత అని చింతామణి ఒప్పుకుంటుంది. చింతామణి దగ్గర భాగ్యం ఒప్పుకుంటుంది. తర్వాత భాగ్యం పక్కకి వెళ్ళిపోయి ఆ డబ్బులైతే తనే తీసుకుంటుంది. ఇదిగో నీకు ఇస్తానన్న 5,000 తీసుకువెళ్ళు అని అంటూ ఉంటే, అదేంటమ్మా నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం మీరే తీసేసుకుని 5,000 ఇచ్చారా అని అడుగుతూ ఉంటే, అవే నీకు ఎక్కువే, పో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడే ఆనందరావు ఏంటే నువ్వు ఆ చింతామణికి మరి డబ్బులు కట్టాలంది కదా నెల, మరి ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు అని అడుగుతూ ఉంటాడు ఆనందరావు. ఆ టయ్యానికి ఏదో ఒకటి చేద్దాంలే అయ్యా, ఎలాగో మనకి కావాలి కదా డబ్బులు. చూడు ఇన్ని డబ్బులు ఎప్పుడైనా చూసామా? ఇలాగే మనం పైకి రావాలి, కోటీశ్వరులం అయిపోవాలి, రేపటి నుంచి నా ఆట మొదలవుతుంది అని అంటూ ఉంటుంది భాగ్యం. ఆట మొదలవుతుందంటే నిన్ను కొట్టే ఆట అని అంటూ ఉంటాడు ఆనందరావు. నోరు తెరిస్తే అపశకునాలు తప్ప ఎప్పుడు మంచి మాటలు వచ్చాయి అని అంటూ ఉంటుంది భాగ్యం. అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా అలాగా కొన్ని రోజులైతే గడుస్తుంది. అప్పుడు ఇక రామరాజు తను బుల్లెట్ వేసుకొని రోడ్డు మీద వస్తూ ఉండగా ఆనందరావు అలాగే భాగ్యం ఇద్దరు కూడా వాళ్ళు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ మరోవైపు నుంచి వస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళని చూసి ఒకసారి పలకరిద్దాం, వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైందని బైక్ అయితే వెనక్కి తిప్పి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు రామరాజు. ఇంతలో చింతామణి తను కారులో అయితే వచ్చి వాళ్ళ ముందే కారు అయితే ఆపుతుంది. అప్పుడు ఇక చింతామణి వాళ్ళని బెదిరించడం అంతా కూడా ఇక స్పష్టంగా అయితే తెలుసుకుంటాడు రామరాజు. దగ్గరికి వెళ్ళి ఆమె 2 వారాల నుంచి వడ్డీ డబ్బులు కట్టడం లేదు, అదిగో ఇదిగో అని జరిపేస్తుంది, 1 నెల అన్న ఇమ్మన్నా ఇవ్వడం లేదు అని అంటూ ఉంటుంది. ఆవిడ్ని తీసుకొచ్చింది నువ్వే, అందుకని నిన్నే మొత్తం డబ్బులు అడుగుతానని ఆ రోజే చెప్పాను, నీకు గుర్తుందా? ఈసారి మాత్రం ఆ డబ్బులు రాకపోతే మిమ్మల్ని ఎవ్వరిని కూడా వదిలిపెట్టను అని చింతామణి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది భాగ్యానికి. అప్పుడే అటుగా వచ్చిన రామరాజు చింతామణి భాగ్యానికి తను బెదిరించేటప్పుడు అప్పుడే ఇంకా అక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత
ఇక భాగ్యం ఆనందరావు వెళ్ళిపోతూ ఉంటే చింతామణి రామరాజు వైపుకైతే వస్తుంది. అప్పుడే ఇక రామరాజు చింతామణిని ఆపి, ఆగండి, అసలు వాళ్ళు ఏం చేశారని మీరెందుకు వాళ్ళని అన్నన్ని మాటలు అంటున్నారు? వాళ్ళు మీ దగ్గర ఏంటి బాకీ తీసుకున్నారా అని అడుగుతూ ఉంటే, అప్పుడే చూడు బాబు, వాళ్ళు నాకు బాగా తెలుసు. నేను ఈ ఊరికి కొత్త, మాది పక్క ఊరు. వీళ్ళు మా ఊర్లోనే ఉండేవాళ్ళు. నా దగ్గర అప్పు చేశారు 6 లక్షలు. ఆ అప్పు ఈ మధ్య కాలంలోనే తీర్చేశారు. ఇక్కడ ఏమన్నా వడ్డీకి డబ్బులు తీసుకునే వాళ్ళు నమ్మకస్తులు ఉన్నారా అని అడిగితే ఆవిడ్ని తీసుకొచ్చింది. ఆవిడ్ని తీసుకొచ్చిన తర్వాత తనేమో కట్టడం మానేసింది బాకీ. అందుకని ఈవిడే కాబట్టి తీసుకొచ్చింది, ఈవిడ్నే అడగమని చెప్తున్నాను అని అంటూ ఉంటే, ఆ మాట విని ఆయన వాళ్ళకేంటి, వాళ్ళు కోటీశ్వర్లైతే మీ దగ్గర అప్పు చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడంటే వాళ్ళు పేదవాళ్ళు అయిపోయారు కానీ అని రామరాజు అనడంతో, ఎవరు బాబు మీకు చెప్పింది వీళ్ళు కోటీశ్వర్లని? వీళ్ళు కోటీశ్వర్లు కాదు, 420లో అందరినీ కూడా మోసం చేసేవాళ్ళు. అలాగే తన కూతురు వల్లి ఉంది కదా, ఆ అమ్మాయిని కూడా అలాగే అబద్ధాలు చెప్పి మోసం చేసి ఒక మంచి అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈ విషయాలు ఏమీ తెలియక పాపం వాళ్ళైతే వాళ్ళు చెప్పింది నిజమేననుకొని వాళ్ళ ఇంటి కోడల్ని చేసుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు నాకు కట్టిన 6 లక్షలు కూడా ఎక్కడో కొట్టేసి తీసుకొచ్చారు. ఇది జరిగి సుమారు నెల 15 రోజులు అవుతుంది అని చింతామణి అయితే చెప్తుంది. ఇక చింతామణి అన్న మాటలకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు రామరాజు. ఇక షాక్ అయిపోతూ ఉండగా ఇదంతా కూడా నర్మద అయితే వినేస్తుంది చింతామణితో రామరాజు మాట్లాడడం అంతా కూడా. ఇక చింతామణి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక రామరాజు వెనక్కి తిరిగేసరికి అక్కడే ఉంటుంది నర్మద. ఏంటి మావయ్య గారు, వల్లి వాళ్ళు మీకు అబద్ధం చెప్పి మోసం చేసి చందుబాబుతో ఇక పెళ్లి నిశ్చయం చేసుకున్నారని మీకు నిజం తెలిసిందా అని అడుగుతూ ఉంటే, అదేంటమ్మా నర్మద, ఆవిడేంటి అలా మాట్లాడుతుంది? వాళ్ళు కోటీశ్వర్లు కదా, ఇప్పుడంటే అప్పులు అయిపోయి మోసపోయి వాళ్ళు ఇలాగ పేదరికంలోకి వచ్చారు అని అంటూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు అన్న మాటలకి నర్మద, లేదు మావయ్య గారు చెప్పింది నిజమే, ఆవిడ చెప్పింది. వాళ్ళు కోటీశ్వర్లు కాదు, టిఫిన్ బండి ఎప్పుడు వాళ్ళ నాన్న అమ్ముకునేవాడు. తర్వాత చందుబాబు గారికి మీరు సంబంధాలు చూస్తున్నారని, ఇలా ఈవెంట్కి వెళ్తే ఏదో ఒక గొప్ప సంబంధం వస్తుందని అబద్ధం చెప్పి పెళ్లి చేసే వచ్చని ఈ భాగ్యం కుట్ర చేసి తను వల్లిని పెళ్లిపీటల మీద కూర్చోబెట్టింది. పెళ్లి ఖర్చులకు కూడా వాళ్ళు చందుబాబు గారి దగ్గరే 10 లక్షలు తీసుకున్నారు. 10 లక్షలు బావగారు కట్టేశారు, అప్పు కూడా తీర్చేశారు. కానీ వల్లి బుద్ధి మాత్రం మారలేదు. చివరికి డబ్బుల కోసం అమూల్యని విశ్వాన్ని కలపాలని చూసింది. అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూసింది. మొన్నటికి మొన్న తను గర్భవతినని అబద్ధం చెప్పింది. మీ ఎమోషనల్తో ఆడుకుంది. వల్లి గురించి ఎప్పటికప్పుడు నిజాలు చెప్పాలని అనుకుంటున్నాము, కానీ ఎప్పటికీ కూడా మళ్ళీ మీరు తట్టుకోలేరని నిజం తెలిస్తే అని ఇప్పటి వరకు ఆగాం మావయ్య. అదే వల్లి నిజస్వరూపం. వల్లి మీ ఇంటి పెద్ద కోడలు, పెద్ద బంగారం. ఇంటిని ఉద్ధరిస్తుంది, పేరు ప్రతిష్టలు పెంచుతుంది, మంచిని గౌరవాన్ని ఇస్తుందని మీరు అనుకుంటున్నారు. కానీ ఈరోజు వల్లి చేసిన పనులు బయటికి రాక ఇంకా మీ పరువు నిలబడింది మావయ్య గారు. లేకపోతే ఏదో ఒక రోజు ఇలాగే అందరూ కూడా మిమ్మల్ని దెప్పుపడిసేవాళ్ళు. అప్పుడు ఎక్కువగా బాధపడేది చందుబాబు గారే అని అంటూ ఉంటుంది నర్మద. ఈ విషయం మీకు తెలిస్తే తట్టుకోలేరని మేమెవరం కూడా నోరు తెరిచి నిజం చెప్పలేకపోయాము అని అంటూ ఉంటే, అప్పుడు ఇక రామరాజు, వల్లి ఇంత మోసం చేస్తుందని అస్సలు కూడా అనుకోలేదమ్మా. ఇక ఆ వల్లిని క్షమించకూడదు. మన కుటుంబాన్ని నాశనం చెయ్యాలనుకున్న ఆ వల్లిని నేను కూడా వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు రామరాజు. ఆవేశపడకండి మావయ్య గారు, ఆవేశపడితే ఇప్పుడు చందుబాబు గారి జీవితమే నాశనం అయిపోతుంది. అందుకని ఇప్పుడు మనం ఆలోచనతోనే చెయ్యాలి. చూద్దాం అసలు ఆ వల్లి ముందు ముందు ఏం చేస్తుందో అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద, ఇంత జరిగాక వాళ్ళు ఇలాంటి వాళ్ళని తెలిసాక కూడా అసలు వాళ్ళని ఎలా ఇంట్లో ఉంచుతామమ్మా? కుటుంబాన్ని మొక్కలు చేయాలనుకున్న కోడల్ని నెత్తిన పెట్టుకొని కుటుంబాన్ని కలిపి మొత్తం అందరూ సంతోషంగా ఉండాలనుకున్న కోడల్ని బయటికి గెంటేసి వేరే కాపురం పెట్టించాను. నేను ఎంత మూర్ఖుణ్ణి అని బాధపడుతూ ఉంటాడు రామరాజు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది.
మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.